అందరికీ నమస్తే. వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. నేను వందన. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఈరోజు జై భారత్ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు. అసలు రీజన్ ఏంటంటే జై భారత్ రమణ గారు ఉన్నారు కదా, ఆయన మీద దాడి చేయడం అనేది జరిగింది. ఆ దాడిపైననే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం అనేది జరిగింది. మరి వీళ్ళ మాటల్లో దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. శ్యామన్న, మీరు చాలా సందర్భాల్లో ఎక్కడ తప్పు జరిగినా గొంతెత్తి ప్రశ్నిస్తారు. మరి ఇప్పుడు ఈ దాడి మీద మీరు ఏం చెప్తారు? అంటే ఒకటే అమ్మా, తెలంగాణలో ఒక మత ఉన్మాదులు ప్రజాస్వామ్య మతవాదుల పైన, మత ఉన్మాదులు వేరు, ప్రజాస్వామ్య మతవాదులు వేరు. మీరు కూడా అమ్మవారిలాగా చక్కగా దర్శనం ఇచ్చారు నాకు. మీతో నాకేం ప్రమాదం లేదు. కొంతమంది ఈ వేషధారణలో మేము మతానికి పేటెంట్లం అని చెప్పేటువంటి వ్యక్తులు, వాళ్ళకు మతానికి ఉన్నటువంటి నిర్వచనం ఏంటో తెలియదు. సాక్షాత్తు వాళ్ళే ఏదో భగవత్ స్వరూపంలాగా బిల్డప్ కొట్టుకుంటూ మిగతా వాళ్ళ మీద నిజమైనటువంటి ధర్మాన్ని లేకపోతే సనాతన ఆచార వ్యవహారాలను బోధిస్తున్నటువంటి వ్యక్తులపైన ఒక రకమైనటువంటి దాడి చేస్తూ ఉన్నారు. కాబట్టి అందులో భాగంగా బీఆర్కే న్యూస్లో మొన్న రమణమూర్తి గారి పైన జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో అది హేయమైనటువంటి చర్య. మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ కొంతమంది మతవాదులు చర్చల ద్వారా ఏ విషయాన్ని జయించాలని అనుకోకుండా దాడుల ద్వారా జయించాలని అనుకుంటారు. అది వాళ్ళ నైజం, వాళ్ళ లక్ష్యం. కాబట్టి తెలంగాణలో ఒక ప్రజాస్వామ్యం వాతావరణం ఉన్నటువంటి ఇది మేమేమంటున్నామంటే, ఇటువంటి మూకదాడులను వెనక నుంచి ప్రోత్సహించేది ఎవరు? ఎందుకంటే గతంలో రంగరాజన్ గారి పైన దాడి జరుగుతున్నాయేమో రేవంత్ రెడ్డి గారు గంట సేపట్లో ఫోన్ చేసి రంగరాజన్ గారు అన్నాడు, ఆయన లౌడ్ స్పీకర్ పెట్టుకొని ఇచ్చాడు. మరి పాపం ఆయన కూడా ఏ పార్టీకి సంబంధం లేనటువంటి వ్యక్తి కదా, ఒక ఆశ్రమాన్ని నడుపుకుంటా ఉన్నాడు కదా. జై భారత్ లేకపోతే ఇలా చాలామంది సభ్యుల్ని సర్వమతాల ప్రజలందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఒక ప్రజాస్వామ్య వాతావరణాన్ని తీసుకురావాలనుకుంటున్నాం కదా. కులం ఉండకూడదు, సమానత్వం ఉండాలి, హిందూ మతంలో సంస్కరణలు తెచ్చుకోవాలి. మనం ఆ కబీర్ నుంచి మొదలు పెడితే మన ఉన్నటువంటి మన ఏమంటారు ఆదిశంకరాచార్యులు ఏం చెప్పారు, రమణ మహర్షి గారు ఏం చెప్పారు, ఇలా ఆధ్యాత్మికవేత్తలందరూ ఏం చెప్పారు, అదే కదా రమణమూర్తి గారు చెప్తా ఉన్నారు. కాబట్టి ఇదంతా మింగుడు పడట్లేదు వీళ్ళకు. ఇక్కడ ఉన్నటువంటి పాలకులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి దాడులు చేస్తున్నటువంటి వ్యక్తులపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. నేను తెలంగాణలో ఉన్నటువంటి టీవీ ఛానల్ కూడా నేను ఒక రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, ఈ జ్ఞానం లేనటువంటి వ్యక్తులని డిబేట్లకు పిలవకండి. ముఖ్యంగా ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ భావజాలం ఉన్నటువంటి వ్యక్తుల్ని తెలంగాణ వ్యతిరేకులు అసలే పిలవకండి. ఇప్పుడు కశ్యప రెడ్డి గురించి ఏమని చెప్తారా? అంత ఎమోషన్ అవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే అది తీవ్రవాదుల భావజాలం అలాగే ఉంటుందమ్మా. ఆడు కూడా కశ్యప రెడ్డి ఆడు ఏం చేశాడు, ఆడ భారతీయులను చంపాడు, అక్కడ బాంబులు వేసి చంపాడు. ఈ ఉగ్రవాదులు తీవ్రవాదులు అంతా ఇలాగే ఉంటారు. వాళ్ళకు మతం ఉగ్రవాదం ఉంటుంది, వాడికేమో పాకిస్తాన్ ఉగ్రవాదం ఉంటుంది, వీడికేమో ఒక నాయకుడి భజన చేస్తూ ఉంటారు. కొంతమంది పార్టీ నాయకులకు భజన చేస్తూ ఉంటారు. ఏ పార్టీ నాయకులకు సంబంధం లేనటువంటి వ్యక్తులపైన దాడులు చేస్తూ ఉంటారు. రమణమూర్తి గారు స్పష్టంగా చెప్పారు, నేను ఏ పార్టీకి అనుకూలం కాదు, ఏ పార్టీకి వ్యతిరేకం కాదు. సార్, రమణ గారి మీద దాడి జరిగింది కదా, ఈ విషయంపై ఏం చెప్తారు? ఇది చాలా బాధాకరమైన విషయం అండి. రమణమూర్తి గారి మీద కశ్యప్ రెడ్డి అని చెప్పి వాడు ఎవరైతే దాడి చేశాడో వాడు ఏమనుకుంటున్నా నాకు అర్థం కావట్లేదు. అంటే వాడు పెద్ద హీరో తురుం నేనే అని చెప్పి అనుకుంటున్నాడా? ఈరోజు జస్ట్ ఆయన ఎక్కడ కూడా బయట బహిరంగంగా ఎక్కడ కూడా ఈరోజు ఒక మీటింగ్ కానీ రౌండ్ టేబుల్ మీటింగ్ అవుతుందని చెప్పి ఎక్కడ కూడా చెప్పకుండా సుమారుగా ఒక 300 మంది వచ్చారు. ఈరోజు సుమారుగా మనకి కాల్ చేస్తూ ఉన్నాము, 100 ఫోన్లు చేస్తుంటే వాడు ఫోనే లేపట్లేదు. అంత పెద్ద హీరోయిజము తురుమిజం ఉంటే వాడు ఫోన్ లేపి మాట్లాడాలి కదా. ఈరోజు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా, ఈ కశ్యప్ రెడ్డికి బహిరంగంగా వచ్చి క్షమాపణ చెప్పి ఆయన కాలు పట్టుకుంటే ఖచ్చితంగా నిన్ను వదిలేస్తాం, కేసులు కూడా ఖచ్చితంగా విత్డ్రా చేసుకుంటాం. లేని పక్షంలో బిడ్డ నువ్వు ఏడ కనబడితే అక్కడ నీ దేహశుద్ధి చేయడానికి ఖచ్చితంగా రమణమూర్తి గారి యొక్క అభిమానులుగా, రమణమూర్తి గారి యొక్క అన్నాతమ్ములుగా మేము ఖచ్చితంగా నిలబడతామని చెప్పి తెలియజేస్తున్నాం. కొట్టడం అనేది ఏ కాన్సెప్ట్ మీద జరిగింది సార్? ఇందాక రమణమూర్తి గారు ఒక చక్కటి మాట చెప్పారండి. ఈ యొక్క ధర్మంలో 2 ధర్మాలు ఉన్నాయి. ఒకటి వచ్చేమో సంతాన ధర్మము, రెండొచ్చి వినాశన ధర్మం అని చెప్పి. ఈ కొట్టేటోళ్ళు నరుకుతాము, చంపుతాము, పొడుస్తాము, కొడతాము, అల్లర్లు క్రియేట్ చేస్తాము, హిందూ ముస్లిము, హిందూ క్రిస్టియన్ అనే ఒక వేరియేషన్ తీసుకొస్తా అంటున్నా. వీళ్ళందరూ నిజమైన సంతాన ధర్మం అని చెప్పి అయితే నేను అనుకోవట్లేదు. వీరందరూ ఖచ్చితంగా వినాశన ధర్మానికి సంబంధించిన వారని చెప్పి నేను అంటా ఉన్నాను. సో ఈ వినాశన ధర్మానికి సంబంధించిన వ్యక్తులు ఇదే విధంగా ఖచ్చితంగా బిహేవ్ చేస్తారు. సో ఇలాంటి వారి పట్ల ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి, ఏ కార్యాచరణ రూపొందించాలని చెప్పి ఇక్కడి నుంచి మేము ఒక ప్రణాళికతో పోతా ఉన్నాము. ఖచ్చితంగా అది రానున్న కాలంలో ఇలాంటి వారిని ఖచ్చితంగా ఏరిపారేస్తాం. ఇప్పుడు మనము మొన్న రమణ మహర్షి గారు ఒక మాట అన్నారు, కృష్ణుడు తలకై తీసి మోడీ తలకై పెట్టారు అని.
అంటే రమణ మహర్షి గారు హిందూ, ఆపోజిట్ కొట్టిన పర్సన్ కూడా హిందూ. ఒక హిందూ మధ్యలోనే ఎలాంటి తేడా లేదనుకోవచ్చు. ఆయన అన్న మాటలు అసలు తప్పేముందండి. తలని తల అని చెప్పి అంటారు కదా, ఇంగ్లీష్లో దాన్ని హెడ్ అని చెప్పి అంటారు, తెలుగులో తలకాయ అని చెప్పి అంటారు. తలకాయ అనుకుని ఇంకేం చెప్పనాలి? అసలు అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటి, వారు ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం ఏంటి, వారు ఏమన్నారంటే అక్కడ ఉన్న పరిస్థితుల్లో ఈ తలకాయని తీసేసి ఇంకో తలకాయ పెట్టారు, లేదంటే కృష్ణుడి యొక్క తలని తీసేసి మోడీ గారు తలకాయ పెట్టారు, అది చాలా తప్పు కదా, దేవుణ్ణి అలా అవమానించడం తప్పు కదా. దాంతో నవీన్ అని చెప్పి ఎవరో బీజేపీ ప్రెసిడెంట్, ఆయన ర్యాలీలో ఆంజనేయ స్వామిని తీసుకొచ్చి రోడ్డు మీద అలాగా ఎగిరేయడము అది తప్పు కాదా, సిగ్గు కాదా అని చెప్పి ఆయన నీతిగా నిజాయితీగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు నేను స్టేజ్ మీద కూడా మాట్లాడుతూ ఒక మాట ఏమన్నానంటే, చిన్నప్పుడు కథలు విన్నాం, బుక్సుల్లో విన్నాం ఏంటంటే రాముడు ఇలాగా అని చెప్పి మేము స్టోరీస్ అవి చూసాము. కానీ ఈరోజు నిజమైన రాముడి వారసుడిగానో నిజమైన రాముని యొక్క క్వాలిటీస్ రమణమూర్తిలో కనబడుతున్నాయని చెప్పి అన్నాను నేను. ఎందుకంటే రాముడు ఎక్కడ కూడా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా నీతిని ఎక్కడ వదిలేదు, సత్యాన్ని ఎక్కడ కూడా వదిలినట్టు కనపడలేదు. దాంతో తల్లిని తండ్రిని సన్మానించినట్టుగా, తండ్రి మాట ఎక్కడ కూడా జవదాటినట్టుగా కానీ ఎక్కడ కూడా కనిపించలేదు. తండ్రి చెప్పిన మాటకు 14 years అరణ్యవాసం చేసినట్టుగా ఈరోజు తండ్రి స్థానంలో ఉన్న రమణమూర్తిని ఇలాంటి ఒక గేద ఆంబోతో వచ్చి కొట్టడము అసలు జై శ్రీరామ్ అని చెప్పి నోరుకి ఎట్లా వస్తుందని చెప్పి అడుగుతా ఉన్నాను. లక్ష్మేశ్వర్ దున్న గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకున్నాం ఈ దాడి గురించి. ఇప్పుడు ఈ దాడి జరిగింది కదా, మరి దీనిపై వేరే మతస్థులు ఏమనుకోవాలి, సలహా ఏంటి? అంటే ఇతర మతస్థులు ఏమనుకుంటున్నారనే ఒక విషయం పక్కకు పెడితే, ఫస్ట్ ఈరోజు ఈ దేశంలో కానీ ఈ తెలుగు రాష్ట్రాల్లో అసలు హిందువులు మనం ఎక్కడ ఎటువైపు వెళ్తున్నాం అనే విషయాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అంటే ఈరోజు రాజకీయ పార్టీలు ముఖ్యంగా వాళ్ళ స్వార్థం కోసం హిందూ మతాన్ని ఇన్వాల్వ్ చేసుకొని ఓన్ చేసుకొని ఈరోజు మేమే హిందూ మతానికి ప్రతినిధులం అని చెప్పుకునే విధంగా తయారయ్యి ఈరోజు మనం ఎంతో గౌరవంగా పూజించుకునేటువంటి శ్రీకృష్ణుని స్వరూపాన్ని కానీ, రాముని స్వరూపాన్ని కానీ, లేకపోతే మన ఆంజనేయ స్వామి స్వరూపాన్ని కానీ రాజకీయ నాయకుల ఒక ఫేస్తో మార్ఫింగ్ చేసుకొని ఈరోజు ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నారని అంటే ఈరోజు మనం ఏ స్థాయిలో మనం ఈరోజు దిగజారిపోయినాం. ఈరోజు మాట్లాడడానికి ఎవరు లేడు. ఈరోజు ఇదే పని ఒకవేళ ఒక క్రిస్టియనో లేకపోతే ఒక ముస్లిమో చేసి ఉంటే, ఇదే రకంగా ఫోటో మార్పింగ్ చేసి ఉంటే ఈరోజు చాలా ఘోరమైనటువంటి స్థితిలో ఈరోజు మొత్తం కూడా సోషల్ మీడియా కానీ అన్నీ కూడా అట్టుడికే. కానీ చేసినటువంటి పర్సన్స్ ఈరోజు హిందువులు కాబట్టి, లేకపోతే హిందూ పేరు చెప్పుకొని రాజకీయం చేస్తున్నటువంటి వాళ్ళు కాబట్టి ఈరోజు సమర్థనీయంగా చూస్తూ ఉన్నారు. ఇది ఏమైంది తప్పు? ఈరోజు సినిమాలలో నటీనటులు చేస్తలేరా, లేకపోతే ఏది మన పిల్లలకు వేషాలు వేస్తలేమా, రాజకీయ నాయకులకు వేస్తే ఏంది అనే ఒక మాట్లాడినటువంటి కొంతమంది ఉన్నారు. ఈరోజు ఏమంటున్నానంటే, సినిమా చేసినా పిల్లలకి వేసినా ఈరోజు వాళ్ళకి ఆ సాంప్రదాయాన్ని లేకపోతే ఆ విలువల్ని నేర్పించేటువంటి ప్రయత్నంలో నెక్స్ట్ జనరేషన్కి అందించేటువంటి ప్రయత్నంలో చేస్తాం. కానీ అదే రాజకీయ నాయకులకి వేయడం అంటే ఏంటంటే వీళ్ళని రాజకీయ నాయకులతో పోల్చడం. అంటే ఈరోజు దేవుని స్థాయిని ఈరోజు రాజకీయ నాయకుల యొక్క స్థాయికి దిగదర్చుతాం. ఈరోజు రాముని స్థాయి అంటే ఏ రాజకీయ నాయకుడైనా సరే, ఇప్పుడు నరేంద్ర మోడీ అయినా, కృష్ణుడైనా, లేకపోతే ఎవరైనా సరే ఈరోజు రాముడు కానీ కృష్ణుడు కానీ ఆ స్థాయికి ఏ రాజకీయ నాయకుడైనా వెళ్ళగలుగుతాడా? అటువంటి వాళ్ళని ఈరోజు చేస్తూ ఉన్నారు అని అంటే ఈరోజు దేవుడిని అవమానించినట్టు కదా. కానీ దీన్ని అర్థం చేసుకోలేనటువంటి మాట అన్న, రాముడు కానీ కృష్ణుడు కానీ రాజకీయ నాయకులు కారు, వాళ్ళు లోక కళ్యాణం కోసం అవతరించారు. మరి వాళ్ళని ఇలా రాజకీయంగా వాడుకోవడం అనేది కరెక్ట్ అంటారా? ఇది 100% తప్పు. ఇది తప్పు అని చెప్పినందుకే కదా నిన్న రమణమూర్తి గారు లాంటి వ్యక్తి పైన దాడి జరిగింది. మేము గతంలో అన్నమయ్య గృహస్థాన సమితి కోసము, అంటే తిరుమల కొండ పైన నేను అన్నమయ్య గృహస్థాన సమితికి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను తల్లి. తిరుమల కొండ పైన వెంకటేశ్వర స్వామికి సుమారుగా 30,000 పైగా సంకీర్తనలు అందించినటువంటి అన్నమాచార్యుల యొక్క జ్ఞాపకాలు లేకుండా తొలగించారు. ఈరోజు ఏ రాజకీయ నాయకుడు ఈరోజు హిందూ సంస్థలో మేము హిందువులు అని చెప్పుకునేటోళ్ళు ఎవరు కూడా స్పందించలేదు. ఈరోజు మనం పొద్దుగా లేస్తే వెంకటేశ్వర స్వామి అని అంటే అన్నమయ్య పాటలు లేకుండా చూడం. మరి అటువంటి అతనికి అవమానం జరిగినప్పుడు, అతనికే గుర్తింపు లేకుండా, ఆయన యొక్క జ్ఞాపకాలు లేకుండా తొలగించినప్పుడు మేము ప్రజల్లోకి వెళ్ళి 11,50,000 సంతకాలు తీసుకొని టీటీడీని కానీ ఆ రోజు ఉన్నటువంటి మినిస్టర్లు కానీ కలుస్తూ ఇప్పటికి మేము ఆ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈరోజు మేము హిందూ నాయకులు అని చెప్పుకునే వాళ్ళు ఎవరు కూడా పని చేయటం లేదు కదా. అంటే ఈరోజు కేవలం హిందూ మతాన్ని ఒక సాధనంగా రాజకీయంగా ఎదగడానికి ఉపయోగించుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. దీన్ని హిందువులు ఖండించాలి. నిజమైనటువంటి హిందువులుగా ఎవరైనా ఉంటే ఏ రాజకీయ పార్టీ అయినా సరే మనం హిందూ మతాన్ని వాడుకోకుండా దీన్ని అడ్డుకోవాలి. అంటే ఒక హిందూ అనే కాదు, మిగిలిన మతాలు కూడా ఇస్లాం అయితే ఇస్లాంలో ఉన్నటువంటి ప్రజలు అల్లాహ్ను కానీ లేకపోతే ప్రవక్తను కానీ వాళ్ళ మతం పేరు మీద రాజకీయం చేయడాన్ని అడ్డుకోవాలి, హిందువులు అడ్డుకోవాలి, అదేవిధంగా క్రిస్టియన్స్ కూడా అడ్డుకోవాలి. ఈ రకమైనటువంటి పని చేయకపోతే రానున్న రోజుల్లో
రాముడే ఈరోజు పుట్టిండు, ఈయననే రాముడు, ఈయనకే ముక్కురి, ఈయనకే గుడులు కట్టిండు, రామాలయాన్ని కూల్చేయండి, కృష్ణాలయాన్ని కూల్చేయండి అనే రోజు ఖచ్చితంగా దగ్గరలో ఉంది. కాబట్టి మన సంస్కృతిని, మన సాంప్రదాయాల్ని, మన విలువల్ని, మన దేవుల్ని, మన ధర్మాన్ని కాపాడుకోవాలంటే ఈరోజు ఏ రాజకీయ నాయకులైనా సరే మతానికి దూరంగా ఉంచాల్సిన అవసరం ఉంది. సార్ ఇప్పుడు రమణ సార్ మీద ఇట్లా దాడి జరిగింది కదా, ఈ ఇష్యూ మళ్ళీ మళ్ళీ జరగొద్దంటే అసలు ఏం చేయాలి, అసలు ఏం చెప్తారు? అసలు ముఖ్యంగా మన ఛానల్ ద్వారా నేను వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఈ జరిగినటువంటి దాడి వెనక ఉన్నటువంటి వ్యక్తి యొక్క అహంకారాన్ని, అలాగే ఇప్పుడు సమాజంలో బాధ్యతాయుతంగా ప్రవర్తించేటువంటి వ్యక్తుల్ని గమనించవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే ఒక అవగాహన కలిగినటువంటి జ్ఞాని, భారతదేశం పట్ల బాధ్యతగా ఉండేటువంటి రమణమూర్తి గారు లాంటి ఎంతో అనుభవజ్ఞులైనటువంటి వ్యక్తిని అవమానించే విధంగా మాట్లాడటమే కాకుండా భౌతిక దాడికి వారు దిగటం అనేది ఇది చాలా దుశ్చర్య. ప్రజాస్వామ్యంలో భారతీయులందరూ కూడా నిస్సంకోచంగా ఖండించాల్సినటువంటి అంశం. అలాగే ప్రభుత్వాలు, పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించి ఇటువంటి వ్యక్తులకి కఠినమైనటువంటి శిక్ష వేయాలి. ఎందుకంటే ఇవి పునరావృతం కాకుండా ఉండాలి అంటే ఇలాంటి తప్పులు చేసినటువంటి వ్యక్తిని దండించకపోతే ఇటువంటివి మళ్ళీ మళ్ళీ జరిగేటువంటి అవకాశం ఉంది. ఇవాళ సమాజంలో అసత్యం ఎక్కువగా ప్రచారం అవుతుంది, అలాగే అజ్ఞానం ఎక్కువగా ప్రచారం అవుతుంది. వాస్తవాలు ప్రజలకి తెలియజెప్పేటువంటి జ్ఞానులు, మేధావులు ఛానల్లో చర్చకు వచ్చి అనేకమైనటువంటి విషయాలు, తెలియనటువంటి విషయాలు ఈ రోజున సమాజానికి చెప్పాలి అంటే ఇటువంటి దుశ్చర్యల్ని కనుక మనం చూస్తూ ఊరుకుంటే, ప్రోత్సహిస్తే ఇలాంటి వాళ్ళు మేధావులు ముందుకొచ్చేటువంటి అవకాశం తగ్గిపోతుంది. తద్వారా సమాజానికి నష్టం జరుగుతుంది. కాబట్టి ఛానల్ వాళ్ళు కూడా ఒక చర్చ పెట్టే ముందు ఆ వ్యక్తుల యొక్క వ్యక్తిగత జీవితాన్ని పరిశీలించి వాళ్ళ స్థాయిని బట్టి ఇలాంటి చర్చలు పెట్టాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఆ వ్యక్తి ఎవరైతే అలా ప్రవర్తిస్తున్నాడో అటువంటి వ్యక్తికి ఇంకొక ఛానల్లో అవకాశం ఇవ్వకుండా తగినటువంటి విధంగా ఛానల్స్ అన్నీ కూడా ఆ వ్యక్తిని బ్యాన్ చేయాలి. ఇప్పుడు వీళ్ళు చెప్పిన మాటలు మనం విన్నాం కదా, వీళ్ళు ఏం చెప్తున్నారంటే దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రమణ గారి మీద అలా దాడి చేయడం అనేది కరెక్ట్ కాదు, మేము మతాలకి విరుద్ధం కాదు. ఇక్కడ ఏంటంటే వాళ్ళు చేసిన తప్పు చూపించడాన్ని ఇక్కడ దాడి జరగడం అనేది జరిగింది, ఇది కరెక్ట్ కాదు, ఈ దాడికి తగిన శిక్ష కూడా పడాలి అని ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. మరి ముందు ముందు ఈ కాన్సెప్ట్ మీద ఎలాంటి పరిమాణాలు ఉంటాయో మనం అందరం వేచి చూడాలి.